ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దాము. ఇక్కడ మనకు కోడ్ ఇచ్చి దీని అవుట్‌పుట్ ఏంటి అని అడుగుతున్నాడనమాట. సో, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్. ఓకే. ఈ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ మధ్యలో మనకి ఒక 3 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. వైర్ టైప్‌తో డిక్లేర్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ 2 అసైన్ స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ ఈక్వల్ టు జీ, జెడ్‌కి ఏ అసైన్ చేశారు అండ్ బి కూడా అసైన్ చేశారు. ఇది కొంచెం అన్యూజువల్. ఓకే. ఎందుకంటే ఇది సేమ్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకి జనరల్‌గా వైర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒకే కంటిన్యూయస్‌గా ఉండాలి. సేమ్ టైమ్‌లో మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఒక పర్టిక్యులర్ వేరియబుల్ అంటే ఈ జెడ్ పైన ఇదొక వేరియబుల్ పైకి ఒక డేటా సేమ్ టైమ్‌లో రాకూడదు. అంటే మల్టిపుల్ డ్రైవర్స్ ఉండకూడదు. ఇక్కడ మనకి ఇదొక డ్రైవర్ ఉంది. ఇదొక డ్రైవర్ ఉంది జెడ్‌కి కదా! అది జనరల్‌గా తప్పు. సో, ఇప్పుడు ఇక్కడ కింద ఏమవుతుందో చూద్దాం. అంటే ఫస్ట్ మనకు 0th నానో సెకండ్‌లో ఏ 1 అయింది. బి 0 అయింది. సో, ఇప్పుడు ఇవి 2 సేమ్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి జెడ్ వాల్యూ ఏమవుతుంది? ఈ డిస్‌ప్లే స్టేట్మెంట్‌లో ఇక్కడ డిస్‌ప్లే కాకుండా మానిటర్ ఉంది అని అనుకుందాం మనం. ఓకే. బెటర్‌గా MONITOR ఇలా మానిటర్ ఉండడం వల్ల ఏమవుతుంది? మానిటర్ ఫస్ట్ డేటా వాల్యూస్ ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ చేంజ్ అయినప్పుడు ప్రతిసారి ప్రింట్ చేస్తది కదా! సో, ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏ వచ్చింది. బి వచ్చింది. ఇవి మనం ప్రింట్ చేయాల్సింది ఏబి కాదు జెడ్ అనమాట. పర్సెంటైల్ డి జెడ్. జెడ్ వాల్యూ ఏమొస్తుందో ప్రింట్ చేస్తున్నాం. జెడ్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ? ఏ 1 అయింది. బి 0 అయింది. ఇప్పుడు జెడ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ 2 సేమ్ టైమ్‌లో ఉంటుంది కాబట్టి దీన్నే మనము మెటాస్టేబుల్ కండిషన్ ఆర్ యాంబిగ్యూటీ కండిషన్ ఆర్ రేస్ కండిషన్ అంటామనమాట. సో, ఇక్కడ జెడ్‌కి 0 తీసుకోవాలో, 1 తీసుకోవాలో అర్థం కాదు. ఏం తీసుకుంటుందో చెప్పలేము. ఎర్రర్ రాదు మనకి. వార్నింగ్ కూడా రాదు. బట్ ఇక్కడ దీన్నే రేస్ కండిషన్ అంటామనమాట. దీన్ని మనం ఇక్కడ ఏది ఎక్స్‌పెక్ట్ చేయాలో మనకు తెలీదు. అది. సో, కోడ్ ఏదైనా రావచ్చు. 0 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చనమాట. That's it. Please subscribe to Mana Semiconductor. Thank you.